పిచ్చెక్కించింది. ఫస్ట్ హాఫ్ దుమ్ములేసిపోయింది, ఇంటర్వెల్ సీన్ దద్దరిల్లిపోయింది, క్లైమాక్స్ బాక్స్ బద్దలైపోయింది. సినిమా ఎక్సలెంట్. తెలుగు చలనచిత్రంలో మరో మైలురాయి. ఈ సినిమాలకి మాటలు చాలు, చూడాలి. ఆడియన్స్ రెస్పాన్స్ మాటల్లో చెప్పలేమండి. మళ్ళీ టికెట్ ఉంటే వెళ్ళాలనే రెస్పాన్స్లో ఉన్నారు ఆడియన్స్. సూపర్ అండి, చాలా బాగుంది, సూపర్ ఉందండి. నిజంగా రాజమౌళి గారి డైరెక్షన్ అండ్ ప్రతి ఒక్కరి కష్టం కనబడుతుంది సినిమాలో. హైలైట్ ఉందండి మూవీ. ప్రభాస్ గారు, అనుష్క, రానా, సుబ్బరాజ్ గారు, చాలామంది క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయండి. మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ కూడా బాగుందండి. సూపర్. ప్రభాస్ ఎంట్రీ ఎక్స్ట్రాడినరీ. అదే మన ఏనుగుపై ఎక్కిన ఎంట్రీ కానీ చాలా బాగుందండి. నన్ను చూస్తారు కదా, నేను ఎంత ఎగ్జైటింగ్గా బయటకు వచ్చాను. నిజంగా అంత బాగుంది సినిమా. రియల్లీ చూడవచ్చు. చూడలేను, మిస్ అయ్యాను. అది సినిమా మాత్రం ఫుల్గా చూశానండి. థ్యాంక్ యూ. బాస్ ఎక్సలెంట్ మూవీ. రియల్లీ ఎవ్రీ పార్ట్ బాగుంది, అసలు ఎక్కడ పాయింట్ చేసేది లేదు. రియల్లీ గుడ్. ఇంకా డైరెక్షన్ ప్రతి పార్ట్, ప్రతి సీన్ ఇట్స్ ఓన్లీ రాజమౌళి మూవీ. సూపర్. సూపర్. సూపర్ మూవీ భాయ్. సూపర్. బాగుంది, ఎక్సలెంట్. I have to go to office. So yeah, my reviews would be that this is the best movie. Like I totally loved it. I won't mind it watching again and again. It's like a must-watch movie. Thank you. Main highlight what? You can't move your eyes from Prabhas. He is love. Prabhas is love. Prabhas entry is like the amazing thing. I don't have words to express. Yeah. It's a very nice movie, amazing. Bahubali 2 is very nice because the characters got introduced in the first movie. Second one is the story is there, a very interesting story, and the fight scene is excellent in the ending. The fight scene itself is the highlight in the movie. Prabhas is excellent, awesome. Final War is the highlight to the movie. Very nice and very interesting. And even the locales are very good. మూవీ ఎక్సలెంట్ అండి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ స్టోరీలోకి వెళ్ళారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మన మూవీ పరంగా కానీ ఎస్ఎస్ రాజమౌళి యొక్క టేకింగ్ కానీ అన్నీ బాగా తీశారు. మూవీలో హైలైట్స్ అదే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ భయ్య సూపర్. ఫైనల్ వార్ ఓకే, బట్ యా ఇట్ షుడ్ బి బెటర్. నాకు శివగామి అండ్ ప్రభాస్ అండ్ అనుష్క ఏం లేదు పెద్దగా. యా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్లోనే చాలా బాగుంది అనుష్క. యాక్చువల్గా తన వార్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగుంది. యా నైస్. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అనుష్క అండ్ ప్రభాస్ గారి లవ్ ట్రాక్ చాలా బాగుంది. కట్టప్ప బాహుబలిని చంపే ఆ షార్ట్స్ కూడా ఎవ్రీ వన్ సూపర్ ఉంది. రమ్యకృష్ణ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగా ఎడ్ చేశాను 1 hour. కట్టప్ప బాహుబలిని చంపడం న్యాయమేనంటే న్యాయం అంటే అప్పుడు రాజుల కాలంలో మోసాలు జరుగుతాయి కదా, అది చూపించారు, చాలా బాగా చూపించారు. న్యాయం కాదు కానీ మరి హార్ట్ టచ్ చేసేసారు ఆ సీన్తో. మెయిన్ హైలైట్స్ అదే వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ చాలా బాగుంది. అనుష్క అండ్ ప్రభాస్ గారిది వాళ్ళది లవ్ ట్రాక్ అంతా బాగా చూపించారు. అండ్ కట్టప్ప బాహుబలి చంపే విధానం చాలా బాగా చూపించారు. సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ అంతా కూడా వాళ్ళిద్దరూ అనుష్క అండ్ ప్రభాస్ లవ్ ట్రాక్. సెకండ్ ట్రాక్ అంతా కూడా చంపడం కదా, చాలా బాగుంది, సూపర్. అమ్మో డైలాగ్ చెప్పడానికి నేను అసలు ఏడ్ చేసి నాకు అంత మైండ్ డైలాగ్ చెప్పలేదు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.